కేసీఆర్ ఏ మంత్రం వేసినా ఈసారి అధికారంలోకి రాలేడు. రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు అని, లేదంటే కిషన్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి ఆదర్శం అని చెప్పి ఏదో హరీష్ రావు అనడం వెనుక మళ్ళా ఏదో సమైక్యాంధ్ర లేదంటే తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ఒక కుట్ర చేస్తున్నా, మీరు తెలంగాణ క్షేత్రాన్ని పారిపోయినప్పుడే మీరు తెలంగాణ నుంచి అధికారం కోల్పోయినట్టు మిస్టర్ హరీష్ అండ్ అదర్స్. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండో ఆ రోజు తెలంగాణకు అడ్డుపడ్డట్టుగానే ఇలా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులను వేరే పార్టీలకు చేర్చే పనిలో ఉన్నాడు. ఆ మిషన్ ఎవరి కోసం? బీజేపీ కోసం. మీరెవరి కోసం? మీరు బీజేపీ కోసం. ఇలా మణిపూర్లో ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరో జనం గమనిస్తలేరు అనుకుంటే పిచ్చి ముచ్చట. కాబట్టి మీరు ఎన్ని సెంటిమెంట్ రగిలించాలనుకున్నా అదంతా కూడా గతం. అధికారం వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తా సమైక్యాంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ చేస్తున్నట్టు మనం కేసీఆర్ గురువు చంద్రబాబు కాదా? ఇలా ఎందుకు ఇవన్నీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయన కదా చంద్రశేఖరరావు గారు, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్నాయన కదా. డైమెన్షన్స్ అన్ని మారినాయి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని పిచ్చేషాలు వేసినా మీకు అధికారం కల్లా. ఇంకో మాట, ఇలా ఎంఐఎం మీరు కలిసి బీజేపీకి ఎంత మేలు చేయబోతుండ్రో అందరికి తెలిసిపోయింది. ఎందుకు? కేవలం ఇలా మోదీని సాటిస్ఫై చేయడానికి కేసీఆర్ ఎంత ఇబ్బంది పడుతుండో, ఎంత తిప్పల పడుతుండో, ఎంత కష్టపడుతుండో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే చేసిన తప్పులు ఈరోజు కప్పిపుచ్చుకోవాలంటే మోదీతో కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. అటువైపు ఆంధ్ర మాదిరిగానే బీజేపీ అంటే అక్కడ బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అయినట్టుగానే ఇక్కడ ఎంఐఎం కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే లక్ష్యం. కాంగ్రెస్ అనేది అందరికీ తెలిసిన విషయంలో నువ్వు హరీష్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి మీద లేకపోతే ఎవరు చంద్రబాబు గారి మీద మాట్లాడితే మీరందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళే. ఇలా ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి రోల్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి నష్టం చేసిండు. ఈ రోజు బీజేపీలో జాయిన్ అయ్యి ఇప్పటికి కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్కి నష్టం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఇలా ఎవరి మనసులో ఎవరితో కలిసి ఉన్నారో ప్రజలు స్పష్టం చేస్తున్నారు. రేపు ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇద్దరిని కలిపి ఓడగొట్టుకుపోతున్న అంశాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తారు.